నాన్నా, నీ కోరిక నీ మనవడు నెరవేర్చబోతున్నాడు. గంధర్వ మహల్ నుండి పిలుపొచ్చింది, వెళ్తున్నా. చిన్న వయసు, తెలియక వీడేదైనా తప్పు చేసి ఉంటే శేషయ్య మనవడిగా వీడిని క్షమించండి. మా శేషయ్య గారి కుటుంబం మళ్లీ నాళ్ల తర్వాత ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆడపిల్లను కాకపోయి ఉంటే నేను మా నాన్నగారిలా ఇక్కడే ఉండి మీ వంశానికి సేవ చేసుకునేదాన్ని. ఆ అవకాశం నాకు లేకపోయినా నా కొడుక్కి దక్కింది. ఎలాగైనా మీ ఆస్తి మీకు అందజేయాలనేదే ఆయన చివరి కోరిక. అందుకోసమే వీడిక్కడికొచ్చాడు. చూడు సుగుణ, మీకు ఆస్తి పంచివ్వడం కూడా మా నాన్నగారి చివరి కోరిక. అయినా మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది ఈ లావాదేవీలు చూడ్డానికి కాదు, వీళ్ళిద్దరి పెళ్లి విషయం మాట్లాడడానికి. ఏంట్రా ఇది? మాట్లాడవేరా? ఏం మాట్లాడను? పెద్దానికి ఈ గంధర్వమహల్ అంటే ఎంత ప్రాణమో వీళ్ళకి తెలుసు కదా. అది పిల్లలు కట్నంగా ఇవ్వకుండా వాళ్ళ ఆస్తి వాళ్ళు తిరిగి తీసుకుంటే వీళ్ళిద్దరికీ కష్టం లేకుండా హ్యాపీగా పెళ్లి చేయించాను ఒక ఆలోచన కూడా ఉండదు. తిను చదువుకుందనే మాటే తప్ప తాత సొమ్ము మొత్తం అక్కకిచ్చేస్తుందంట. మొత్తం ఇచ్చేసి నువ్వు ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు. ఆ తర్వాత వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటో ఆలోచించావా? అందుకే బంధుత్వంతో అయినా మీ ఆస్తి మీకు చెందాలని జగద్ని ప్రేమించే ధైర్యం చేశా. క్షమించు. చూసేవమ్మా, ఇంతకన్నా మంచల్లోని నేనెక్కడ తేగలను? అది కాదు. కాదనకమ్మా, మీకంటే కావలసిన వాళ్ళు నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు. మీ ఇష్టం. నేను శేషేమనడం తెలియగానే నీ స్థాయికి సరిపోనని ఆలోచిస్తున్నావా? ఇప్పుడు ఏమైందని బాధపడుతున్నావు? బాధ కాదు, భయం. నేనుండగా భయం ఏంటి? భయం నా గురించి కాదు, నీ గురించి. నా గురించి భయం ఏంటి? నువ్వు మాకు మంచి చేయడానికి వచ్చిన విషయం మనుషులవైన మాకు తెలియకపోవచ్చు గాని ఆత్మగా ఉన్న మా తాతగారికి తెలుసు కదా. అయినా నిన్ను కొట్టారంటే నువ్వంటే ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడు మన పెళ్ళంటే ఆయన నిన్ను బ్రతకనెవరు. నువ్వు అవేం ఆలోచించుకో, పెళ్ళాక అన్నీ అవే సర్దుకుంటాయి. వద్దు, మన పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, నువ్వు ప్రాణాలతో ఉండడమే నాకు కావాలి. అయితే ఇప్పుడేంటి, పెద్ద ఆయన వచ్చి పెళ్లి చేసుకోమని చెప్తే కానీ చేసుకోవా? నీ లైఫ్ ని రిస్క్ లో పెట్టి ఈ పెళ్లి నాకొద్దు. అయితే ఆయన ఒప్పుకుంటే చేసుకుంటావా? నాకు 2 నిమిషాలు టైం, ఆయన ఒప్పించి తీసుకొస్తా. ఆయన డ్రెస్ వేసుకొచ్చినంత మాత్రాన ఆయన ఒప్పుకున్నట్ట? నా మాట విని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. బా జగదా, పెద్ద ఆయన నన్ను కొట్టలేదు. ఇదంతా నేనాడిన డ్రామా. గంధర్వ మహల్ ఇబ్బందుల్లో ఉందని అమ్మ చెప్తే బయలుదేరి వచ్చాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకి ప్రాణభయం పెట్టి కంట్రోల్లోకి తెచ్చుకున్నాను. పెద్ద ఆయనకి ప్రాణమైన ఈ మహల్ కట్నంగా ఇస్తున్నారని నిద్రపట్టలేదు. ఆ రాత్రే నరసింహరాయుడు గారు నన్ను ఆత్మగా వచ్చి కొట్టారని మిమ్మల్ని అంతా నమ్మించాను. మరి గుర్రం మీద వచ్చి ఇల్లు వదిలి వెళ్ళకూడదని కొట్టారని చెప్పావు. అది నేను చెప్తేనే కదా మీకు తెలిసింది. నీకు దగ్గర అవుదామని చెప్పిన అబద్ధం. మరి తాతయ్య కొట్టారని బుజ్జంకులు కూడా చెప్పారు. వాడిని కొట్టింది కూడా నేనే. మహల్ పత్రాలు తీసుకున్నాడనే ఈ డ్రెస్ వేసుకొని చీకట్లో కొట్టి పెద్దనే కొట్టారని నమ్మించా. మరి భూత వైద్యుడు ఆత్మలున్నాయని చెప్పాడుగా. అప్పటి నుంచే నాకు అనుమానం మొదలైంది. మా అమ్మ చెప్తూ ఉంటే ఈ రోజుల్లో ఆత్మలేంటి అనుకున్నా, కానీ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఒకవేళ తాతయ్య ఆత్మగా ఇక్కడున్నా నిన్నేం చేయరు. ఆయన తరపున నువ్వు మమ్మల్ని, ఈ మహల్ని కాపాడుతున్నావుగా. ఈ విషయం ఇక్కడితో మర్చిపోదాం. పెళ్ళయ్యేంత వరకు నేనే బార్బుజిని కొట్టానని ఎవరికి తెలియదు. బుజ్జి గారు, ఇది వాళ్ళ తాతగారిది. ఒకసారి ట్రై చేయమంటేను కదా.
కదా? ఏరా బొమ్మను చూపించి భయపెడతావురా? నన్ను వెధవం చేసి నాటకాలు ఆడతావా? లాక్కురారా దీన్ని. ఏమిట్రా ఆ పిల్లని అలా లాక్కొస్తున్నారు? పెళ్లి సూటా? సూట్ అయింది. దా పీటలు ఎక్కుదు. ఇప్పుడు పెళ్లి ఏంట్రా? ఆ పెళ్లి కూతురు లాక్కురండి రా. తమ్ముడు ఆగరా. ఎవ్వరూ నోరెత్తడానికి వీల్లేదు. సిద్ధప్ప తాళి కట్టించి అందరి చేత సంతకాలు తీసుకో. అలాగే ఎవరైనా ఎదురు తిరిగితే వేళ్లు నరికి ముద్రలేయించు. బుజ్జు స్వామి, ఈ రోజు పెళ్ళొద్దని చెప్పాను కదా స్వామి. రారా. దెయ్యం ఉందని వాడు కథలు చెప్తే లేని దెయ్యాన్ని నువ్వు పడుకోబెట్టేస్తావురా? ప్రేతాత్మ అమావాస్య శ్మశానంలో కప్పి పెట్టాలి. వద్దు వద్దు. కట్టరా తాళి. ఈ భూపతి పక్కన కూర్చునే అర్హత నా అమృతవల్లికి మాత్రమే. నువ్వు కూడా నాటకాలు మొదలెట్టావరో? ఇక్కడ పెళ్ళంటూ జరిగితే ఈ ఫణీంద్ర భూపతికి అమృతవల్లికి జరగాలి. ఎవ్వరికి రా ఈ పెళ్లి తంతో? పదండి పదండి, లోనికి పదండి. స్వామి, వాడెప్పుడు ఇలా ప్రవర్తించలేదు. ఇప్పుడు తను నీ కొడుకు కాదమ్మా, ఫణీంద్ర భూపతి. ఆ బుజ్జిస్వామి తొందరపాటు వల్లే ఇలా జరిగింది. ఈ ఆపద నుంచి మీరే ఎలాగైనా బయటపడేయాలి స్వామి. ఇప్పుడు మిమ్మల్ని కాపాడగలిగేది నేను కాదు, మరొకరున్నారు. వాడి చిత్రపటానికి పూజలు కూడానా? నా నుంచి కాపాడుకోవడానికొచ్చావా? ఈ శవయాగం నీతోనే మొదలు పెడతా. నిన్ను బయటికి తరిమి తరిమి కొట్టడానికే వచ్చాన్రా. Hey!
ఇప్పుడు ఈ సమస్య నీ వల్లే పరిష్కారం అవుతుందమ్మా. వాళ్ళిద్దరిలో ఎవరు చనిపోయినా మళ్ళీ రాయుడు గారి కుటుంబానికి అన్యాయం జరుగుతుంది.